రీసెంట్గా పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఆమీర్ ఖాన్ ముత్తకి ఇండియాకి వచ్చినప్పుడు కొంతమంది ప్రెస్ మీడియా అతనికి క్వశ్చన్ చేసిరు ఏంటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది, దాని మీద మీ స్పందన ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. అడగంగానే అతను రిప్లై ఏమి ఇచ్చిండంటే నవ్వుకుంటూ, పిల్లలకి ఒకసారి హిస్టరీ తెలుసుకోమని చెప్పు, హిస్టరీ తెలుసుకొని మాట్లాడమని చెప్పు, లేదా ఒకసారి పోయి యుఎస్ఏకి అడుగు, లేకపోతే రష్యాకి అడుగు, లేకపోతే నాటోలో ఉన్న 32 కంట్రీస్ ఉంటాయా, ఆ 32 కంట్రీస్ కూడా అడిగినా కానీ మా హిస్టరీ ఏందో చెప్తారని చెప్పి రిప్లై ఇచ్చిండు అనమాట. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎంత స్ట్రాంగ్ ఉండే అంటే మిలిటరీ బేస్లో ఒకప్పుడు మొత్తం 32 కంట్రీస్ కలిసి నాటో మొత్తం కలిసి రష్యా మీద అటాక్ చేసినాయి 10 ఇయర్స్ వరకు. ఆ 10 ఇయర్స్ వరకు ఆ రష్యా అటాక్ చేసినా కానీ రష్యా వాళ్ళకి సమాధానం ఇచ్చింది ఒక కంట్రీనే. అట్లాంటి రష్యాను కూడా ఓడగొట్టింది ఆఫ్ఘనిస్తాన్ ఒక టైంలో. ఈ అల్లర్లు, ఈ వార్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే డూరెంట్ లైన్ దగ్గర జరుగుతున్నాయి. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో డూరెంట్ లైన్ ఉంటుంది. ఈ డూరెంట్ లైన్ 1893లో వేసిర్రు. దీని టోటల్ లెంత్ వచ్చేసి 2640 కిలోమీటర్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డూరెంట్ లైన్ ఏ కంట్రీకి మధ్యలో ఉందని అడుగుతాడు, లేదా దీని లెంత్ అని అడుగుతాడు.